ఫిబ్రవరి 1 యూనియన్ బడ్జెట్ అయితే ఉంది. ఆ రోజు ఓవరాల్‌గా సండే వస్తుంది. సో, సండే రోజు కూడా స్టాక్ మార్కెట్ ఉంటుందా? లేదా? అని చాలా వార్తలు వినిపించడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి ఫిబ్రవరి 1 రోజు యూనియన్ బడ్జెట్ రోజు అయితే సండే రోజు కూడా స్టాక్ మార్కెట్ ఉంటుందని, అయితే టైమింగ్స్ ఏంటి? ఎలా ఉంటాయని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ఇన్వెస్టర్లు గానీ, వివిధ సంబంధించిన ఆల్రెడీ లాంగ్ టర్మ్ గానీ, ట్రేడర్స్ గానీ. కానీ ఎన్ఎస్‌సి గానీ, బీఎస్‌సి అఫీషియల్ సైట్ నుంచి అయితే ఒక న్యూస్ రావడం జరిగింది. ఫిబ్రవరి 1 యూనియన్ బడ్జెట్ ఉంది. ఆ రోజు సండే ఉంది కాబట్టి మార్కెట్ ఉంటుందా? లేదా? అనే డౌట్ ఉన్న వాళ్ళకైతే ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. సండే రోజు కూడా స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్ టైమింగ్సే. స్టాక్ మార్కెట్ 9:15 to 3:30 వరకు అయితే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయి ఉంటుంది. మొత్తం ఓవరాల్‌గా కమోడిటీ మార్కెట్ ఆ రోజు కూడా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఆ రోజు అయితే మార్కెట్ అయితే క్లోజ్ ఉండదు. సో, ఖచ్చితంగా మీరు ఆ రోజు ఎందుకు అంటే ఆ రోజు స్టాక్ మార్కెట్ అంటే యూనియన్ బడ్జెట్ అనౌన్స్ చేసే రోజైతే చాలా అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక పెద్ద న్యూస్ అది. సో, అది ఒక పండుగ అని చెప్తారు, కొంచెం న్యూస్ అని చెప్తారు, ఒక పెద్ద ఈవెంట్. సో, ఆ రోజు అంటే ఆ రోజు ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, అంటే కార్పొరేట్ బేస్డ్ బడ్జెట్ వస్తుందా, లేకపోతే పేదవారికి మిడిల్ క్లాస్ ఓరియంటెడ్ బడ్జెట్ వస్తుందా అనేది చాలా ఉత్సాహంగా ఉంటారు. తర్వాత ట్రెండ్స్ కూడా చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. వాలటిలిటీ కూడా చాలా ఉంటుంది. సో, ఆ విధంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఒక పెద్ద ఈవెంట్. అలాంటి ఈవెంట్ ఏ రోజైతే ఖచ్చితంగా మార్కెట్ ఓపెన్ ఉండాలని అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డిసైడ్ చేయడం జరిగింది. ఎన్ఎస్సి అండ్ బీఎస్సి కూడా అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి అయితే ఒక క్లారిటీ లేదు, ఓన్లీ సోషల్ మీడియా న్యూసే ఉంది. కానీ మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన లెటర్లో మాత్రం ఖచ్చితంగా మీరు సండే రోజు, ఆదివారం రోజు స్టాక్ మార్కెట్ అయితే ఓపెన్ ఉంటుంది. 9:15 to 3:30 అని అయితే అఫీషియల్ నోట్ రావడం జరిగింది.